వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్మకొచ్చి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై. ఈరోజు వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి, స్టఫ్డ్ వంకాయ కూర. ఇదైతే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు బాగుంటుంది, వెజ్ బిర్యానీకి, వెజ్ పులావ్కి, బగారన్నంలోకి సైడ్ డిష్ లాగా అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి. ఒకవేళ ఈ కర్రీ మీరు టేస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. ఫస్ట్ 7-8 వంకాయలు వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ పౌడర్కి కావాల్సింది 1 టేబుల్ స్పూన్ అంత పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ అంత నువ్వులు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క చిన్నది, కొంచెము చూపిస్తున్నాను కదా చింతపండు. అది ఫస్ట్ పల్లీలు, నువ్వులు, ధనియాలు 1 టేబుల్ స్పూన్ అంతా వేయించుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ అంత కారం, 1 టేబుల్ స్పూన్ అంత ఉప్పు వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అందులో కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత వాష్ చేసుకున్న వంకాయలని చిన్న మధ్యలో కట్ చేసుకొని ఈ పౌడర్ అనేది స్టఫ్ లాగా పెట్టుకోవాలన్నట్టు చూపిస్తున్నాను కదా వీడియోలో. అలా మధ్యలో కట్ చేసుకొని ఈ పౌడర్ అనేది అందులో స్టఫ్ లాగా పెట్టుకోవాలి. ఇవన్నీ వేయించుకున్నాకనే పౌడర్ పట్టాలి, పల్లీలు, నువ్వులు, ధనియాలు ఇట్లా. ఇప్పుడు మనం వంకాయలను స్టఫ్లో పెట్టుకున్నాం కదా, పౌడర్ వచ్చేసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళి కడాయి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 1 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇక్కడ 2-3 పచ్చిమిరపకాయలు అనేది కట్ చేసుకొని వేసుకోవాలన్నట్టు. అవి లైట్గా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ అంత ఆనియన్ తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను అన్నట్టు. ఇవి జస్ట్ లైట్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. పచ్చివాసన పోయినాక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి స్పూన్ తోటి కలుపుకొని ఇప్పుడు నేను వంకాయలను యాడ్ చేసుకుంటున్నాను అన్నట్టు. మనము స్టఫింగ్ వంకాయలోకి పెట్టుకుంటే అది కారకుండా మంచిగా ఉంటుంది అన్నట్టు. పౌడర్ అనేది మంచిగా వంకాయలకు అనేది పట్టుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం మెల్లమెల్లగా అన్ని వంకాయలు వేసుకున్నాం కదా, స్పూన్ తోటి మెల్లగా 2 సైడ్స్ అటు ఇటు కలుపుకోవాలన్నట్టు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టి 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి అన్నట్టు. ఇక్కడ ఒక వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీ పౌడర్ చూపించాను కదా, ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలన్నట్టు. అది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు జస్ట్ వంకాయలు మునిగే వరకే వాటర్ అనేది వేసుకోవాలన్నట్టు. అలా లో ఫ్లేమ్ మీద 5 to 10 మినిట్స్ పెట్టుకోవాలి. వంకాయలు అనేది మెత్తగా అవ్వాలి. కర్రీ అయ్యాక మనకి వంకాయ కర్రీ ఎప్పుడు కంప్లీట్ అయిందని తెలుస్తుంది అంటే పైన ఆయిల్ అంతా తేలుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు కర్రీ అనేది అయిందన్నట్టు. లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర తోటి గార్నిషింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇది మనము అన్నంలోకి, చపాతీలోకి, ఎవరైనా గెస్ట్ లాగా వచ్చినా కూడా ఇది సర్వ్ చేసినా బాగుంటుంది. స్పెషల్ అకేషన్స్లలో చేసినా కూడా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.